లేని పరిస్థితుల మధ్యలో దేవుని బిడ్డారా తిరిగి జన్మింపజేసి జీవనదిగా మనలో ప్రవహింపజేసి జీవింపజేసే దేవుడు మన దేవుడు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి అందరు చేతులైతే మనసారా హృదయపూర్వకంగా చెబుదాం హల్లెలూయా. నా దేవుని బిడ్డారా జీవనది అయిన ప్రవహించాడు గనుక ఆ నదిలో మనల్ని చేర్చాడు గనుక ఆ నదిలో ముంచాడు గనుక ఈరోజు అనేకులకు జీవమునిచ్చే దేవుని బిడ్డలుగా మనము బ్రతకటానికి తీర్మానం చేసుకున్నాం. దేవుని బిడ్డారా నీవు ఇంకా జీవోత్సవంలో నీ కుటుంబము సాక్ష్యము కొన్ని బ్రతుకు పరిస్థితులు ఇంకా ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా లోకం చూడటానికి వీళ్ళు ప్రార్థనకి వెళ్తారు కానీ వీళ్ళ బ్రతుకులు బుద్ధులు పరిస్థితులు మారలేదన్నట్లుగా మనము బ్రతకటానికి వీరలేదు. దేవుని బిడ్డారా బ్రతకకూడదు కూడా. నువ్వు అలా చేసుకుంటూ వచ్చి ఇక్కడ కూర్చొని ప్రార్థన చేసినంత మాత్రాన్ని దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వడు. నువ్వు పొందుకోవడానికి నీ చేత కాదు. నువ్వు మొట్టమొదటిగా గుర్తుపట్టాల్సింది ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సాంసన్ ఎందుకు పుట్టించాడంటే భూమి మీద ఫిలిష్తీయుల చేతిలో నుండి శత్రువు చేతిలో నుండి తన బిడ్డలను విడిపించడానికి పుట్టించాడు సాంసన్. భూమి మీద ఒక పని ముందుగానే నిర్ణయించి పుట్టించాడు సాంసన్. నిన్ను నన్ను కూడా అందుకే పుట్టించాడు దేవుని బిడ్డారా. నేనైతే